హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఊరికి వచ్చినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేస్తున్నానండి. తిరుపతిలో ఉన్నప్పుడైతే నాకు అస్సలు మెలకు వచ్చేదే కాదనమాట. ఎప్పుడైనా సరే ఊరికి వస్తే నాకు ఊర్లో తొందరగా మెలకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పొద్దున్నే లేచాను, 5కి అలా లేచా, 5:30 అలా అవుతుంది. ఇంకా నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ ఫ్రెష్ అయిపోతే ఇంకా వంట పని చేసుకోవచ్చు అని చెప్పి మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా పాలైతే కాంచేసాను. పాలు కాంచేసి అందరం కాఫీ అయితే తాగేసామండి. ఇంకా మా పాప ఇంకా నిద్రపోతుంది అనమాట. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. పైన కొంచెం కోతులు వస్తున్నాయని చెప్పి ఇంట్లో పడుకోబెట్టాను అనమాట. కిచెన్లో పడుకోబెట్టా. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఇంకా హాయిగా నిద్రపోతుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఈరోజు అయితే నేను చపాతీ అలాగే పల్లీ చట్నీ చేశాను. చాలా బాగుంటుంది పల్లీ చట్నీ చపాతీ. అయితే ఈరోజు నేనైతే చపాతీ తినలేదండి. నేను ఒక సింపుల్గా కొద్దిగా పాలు, బనానా అలాగే కొంచెం షుగర్ వేసి మిల్క్ షేక్ చేసుకున్నా. ఇంకా అందరూ టిఫిన్ అయితే తినేశారు. తర్వాత వచ్చేసి మా మామ చింతాకు పీక్కొని వచ్చాడండి. చింతాకు అంతా కూడా నీట్గా రెడీ చేసేసి ఈరోజు చింతాకు పులగూర చేద్దామని ప్రిపరేషన్ అనమాట లంచ్కి. ఇంక ఈలోపు తినేసి కాఫీ తాగి కాసేపు కూర్చొని ఉంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఊరి నుంచి వచ్చేసాడు. తర్వాత ఇంక అందరం కూర్చొని కాసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అవ్వ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ అనమాట. మనవడిని చూసింది, ముని మనవడిని చూసింది. తాత కూడా ఉన్నాడండి. ఇంకా తాత అక్కడ ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఇంకా ఇంత దూరం నడిచి రాలేడని చెప్పి ఇంట్లో ఉన్నాడు. అవ్వ వచ్చింది. ఇంకా పిల్లలతో కాసేపు మాట్లాడుతూ కూర్చొని ఉందన్నమాట. నేను వీడియో తీస్తుంటే నవ్వుతుంది, కొంచెం సిగ్గుగా కూడా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా రమణతో ఏదో మాట్లాడుతూ కూర్చొని ఉన్నారు. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. అవ్వ చాలా విషయాలు చెప్తూ ఉంటుందండి. అయితే మేము ఎలా కష్టపడ్డాము, ఎలా పనిచేసాము, మా వర్క్ ఏంటి, ఒకప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ విషయాలు కానీ ఇలాంటివన్నీ బాగా చెప్తూ ఉంటుంది నాకైతే. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే అయిపోయిన తర్వాత ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా బయట వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా బయట అంతా కూడా క్లీన్ చేసేసి సింపుల్గా ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా ముగ్గేసాను. సాటర్డే రోజు చింతాకు పప్పు చేసి వైట్ రైస్ చేసినాను. చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగే ఇలా టీ పెడుతున్నానండి. తర్వాత ఇంకా మా మామ 1.5 కిలో చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కారం ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కలిపి కొంచెం లెమన్, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అలా చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ఈలోపు గోధుమ పిండి కలిపేసాను. అలాగే ఇంకా రైస్కి కూడా నానబెట్టి పెట్టేశాను. మా మామ 1 కిలో బాస్మతి రైస్ తీసుకొచ్చారనమాట. కలర్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ కూడా నానబెట్టి పెట్టేశాను. కలర్ రైస్ చేద్దామని చెప్పి అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అయితే ఈరోజు నేను కలర్ రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో వండుతున్నానండి. ఫస్ట్ టైం రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను రైస్ కుక్కర్లో జస్ట్ నార్మల్గా రైస్ నానబెట్టి అందులో ప్లెయిన్ రైస్ కుక్ చేసేదాన్ని. ఫస్ట్ టైం నేను రైస్ కుక్కర్లో కలర్ రైస్ చేస్తున్నా. చాలా చాలా బాగా కుదిరింది. అయితే నేను ఫస్ట్ రైస్ కుక్కర్లో ఆన్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు అవి జస్ట్ ఫ్రై అవ్వగానే రైస్ కుక్కర్ మనం రైస్ వండినప్పుడు ఎలా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందో అలా ఆఫ్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఇందులో చేయలేమేమో అనుకున్నాను. బట్ అక్కడ ఒక పిన్ పడిపోకుండా ఒక నైఫ్ పెట్టేసి తర్వాత నేను మొత్తం కూడా మూత పెట్టేసి తొందరగా మగ్గుతుంది అనమాట. ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు అలా మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ తర్వాత వాటర్ వేసేసి నేను 4 గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి. ఇంకా అలా వాటర్ వేసేసి బాగా మరిగించిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేస్తే పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇంకా ఈలోపు నేను పూరి కూడా చేసేసాను. చికెన్ కర్రీ కూడా చేసేసాను. పూరి అండ్ చికెన్ కర్రీ బ్రేక్ఫాస్ట్గా తినేసామన్నమాట. ఇంకా లంచ్ టైం అయితే అయింది. 12 to 1 అవుతుంది టైం అప్పుడు. ఇంకా ఫుల్ వర్షం సడన్గా వచ్చి పడింది అనమాట. ఫుల్గా వస్తుంది. ఇంకా అందరం లంచ్ తిందాం అనుకునే లోపు కరెంటు కూడా పోయిందండి. వర్షం అయితే చూడండి ఎంత ఫుల్గా పడుతుందో. ఇక్కడ మా పవన్కి వీడియోస్ అలవాటు చేద్దామని చేస్తున్నాను అనమాట. హాయ్ చెప్పు అంటే చెప్తున్నాడు. వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో. ఇది సండే రోజండి. తర్వాత 1 అవర్ తర్వాత వర్షం అయితే తగ్గింది. 2:30కి అలా లంచ్ అయితే తినేసాము. కలర్ రైస్ అలాగే చికెన్ కర్రీ తిన్నామన్నమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో నేను కొన్ని పల్లీలన్నీ కూడా ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఇంట్లో శనక్కాయలు ఉంటే ఒలిచానమాట. ఇవన్నీ ఒలిచినవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసి పొట్టు తీసి పక్కన పెట్టాను. కొన్ని పల్లీ పట్టి చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. 1 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. మంచిగా
పౌడర్ లాగా దంచుకోవాలండి. అలా దంచుకుంటే మనకు తొందరగా పాకం వచ్చేస్తుంది అన్నమాట. అలా మెత్తగా మంచిగా దంచేసుకున్న తర్వాత కొంచెం మనం ఆ పాకం ఎలా రావాలి అంటే మనం కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే అది మనం రౌండ్ షేప్లో చుడితే రౌండ్గా రావాలి, కొంచెం ఇలా సైడ్కి స్ప్రెడ్ చేస్తే అలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అలా ఉండాలి పాకం అయితే. తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీలు కూడా వేసేసి తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి చల్లారక ముందే మనము ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. నేను తయారు చేసిన ఈ పల్లీలు వచ్చేసి నాకు 3 ప్లేట్స్ వరకు వచ్చిందనమాట. సో అదండి, ఇంకా మొత్తం కూడా ఇది బాగా చల్లారితే మనకు ఈజీగా ప్లేట్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేద్దామని అందరం కూర్చొని ఉన్నాము. మా పాప అయితే అన్నం తింటుంటే వాళ్ళ డాడీ పైన వచ్చి కూర్చునింది అనమాట. తనకు వాళ్ళ డాడీని చూస్తే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, అంత పైన కూర్చునేసింది. ఇంకా ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటూ అందరం కలిసి కూర్చొని తిన్నాము. ఇంకా డిన్నర్లో మా పవన్ వచ్చేసి చికెన్ పకోడా తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ పకోడా అయితే తినేసి ఇంకా డిన్నర్ కూడా తినేసాము. ఆఫ్టర్నూన్ చేసిన కలర్ రైస్ అలాగే చికెన్ కర్రీ ఇంకా ఉండింది, మాకు అది సరిపోయిందనమాట. దానిలోకి నేను కొంచెం పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను ఎక్స్ట్రా. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ రోజు మేము ఒకసారి అలా బయటికి వెళ్ళామండి, పొలం దగ్గరికి వెళ్ళి కాసేపు పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి సరదాగా బయటికి తీసుకెళ్ళాడు మా ఆయన. ఇంకా అక్కడికి వెళ్ళేసి కాసేపు ఒక 10 నిమిషాలు ఉన్నామంతే, ఎక్కువసేపు ఏం లేము. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారనమాట. సో అక్కడ తర్వాత మండే రోజు ఓటు వేసేసి ఇంకా మా ఊరికైతే వచ్చేసాము. ఆడిపించుకుంటావా బేబీని? మీ ఇంట్లోనే పెట్టుకో, సరేనా? ఉంటారా ఇద్దరు? ఉంటావు బేబీ అమ్ములతో? నేను ఊరికి వెళ్తా తిరుపతికి, నువ్వు అమ్ములు దగ్గర ఉండాలి. ఉంటారా? చేసుకోండి ఇద్దరు. లే చెప్తా, ఫస్ట్ పైకి లే. హ్యాండ్ ఇట్లా షోల్డర్ మీద వేసుకోండి. దగ్గరికి రా, హగ్ చేసుకోండి. హగ్ చేసుకో బేబీ ప్లీజ్. ఇదిగో అయితే వద్దులే, తిరుపతికి వెళ్దాం పద. హగ్ చేసుకో అమ్ములు. నువ్వు చూపిమా, హగ్ చేసుకో. అట్లా దగ్గరికి రా, ఫోటో తీస్తా. వెరీ గుడ్, అట్లా ఉండాలి. సరే.